Hi friends, welcome to Government Jobs Portal. So it was current affairs 3rd August 2017 current affairs చూద్దాము. ఆల్రెడీ 1st August and 2nd August కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కనుక వాటిని కూడా చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ స్కోరింగ్ అండ్ ఈజీ టు లెర్న్. బట్ మన ప్రాక్టీస్ ఒకటే ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అపాయింట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ అపాయింట్మెంట్ ఏంటంటే గౌతమ్ కౌశిక్ అపాయింటెడ్ యాజ్ పేబ్యాక్ ఇండియాస్ న్యూ సిఇఓ. గౌతమ్ కౌశిక్ అనే ఆయన పేబ్యాక్ ఇండియా కంపెనీకి న్యూ సిఇఓగా అపాయింట్ అయ్యారు. సో అసలు ఈ పేబ్యాక్ ఇండియా కంపెనీ అంటే ఏంటి అంటే అదొక మల్టీ బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. అంటే మనం ఏదన్నా ఆన్లైన్ షాపింగ్ కానీ లేదంటే రీటైలర్ షాపింగ్ కానీ ఏమన్నా చేస్తే మనకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుద్ది మన అకౌంట్లో. మన ఫోన్ నెంబర్ కానీ ఏదైనా కార్డ్ కానీ ఇచ్చినప్పుడు మనకి కొన్ని పాయింట్స్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి. సో వాటిని మనం నెక్స్ట్ పర్చేస్లో కానీ లేదంటే సర్టెన్ పాయింట్స్ రీచ్ అయినప్పుడు కానీ మనం ఏదన్నా ఐటెం కానీ లేదంటే మన డిస్కౌంట్ అనేది పొందొచ్చు అనమాట. సో దానికి గౌతమ్ కౌశిక్ అనే ఆయన కొత్త సిఇఓగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఈయన ఆల్రెడీ అమెరికన్ ఎక్స్ప్రెస్లో వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు పేబ్యాక్ ఇండియాకి సిఇఓగా అపాయింట్ అయ్యారు. ఎవరు? గౌతమ్ కౌశిక్. నెక్స్ట్, యుఎస్ సెనెట్ కన్ఫర్మ్స్ క్రిస్టోఫర్ వారే యాజ్ ఎఫ్బిఐ డైరెక్టర్. క్రిస్టోఫర్ వారే అనే ఆయన ఎఫ్బిఐ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఈయన జేమ్స్ క్యామీ అనే ఆయన్ని రీప్లేస్ చేస్తారు. ఈయన ఆల్రెడీ జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జస్టిస్ డిపార్ట్మెంట్లో హై ర్యాంకింగ్ అఫీషియల్గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈయన కొత్తగా ఎఫ్బిఐ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, మొహమ్మద్ ముస్తఫా అపాయింటెడ్ యాజ్ సిఎండి ఆఫ్ సిడ్బీ. మొహమ్మద్ ముస్తఫా అనే ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. దేనికి? సిడ్బీకి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. మహమ్మద్ ముస్తఫా ఈయన 1995 ఐఏఎస్ ఆఫీసర్, ఆ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన జాయింట్ సెక్రటరీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నారు. కొత్తగా ఆయన అపాయింట్మెంట్ అనేది 3 years వరకు ఉంటుంది. ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. ఎవరి నుంచి? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సో దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిడ్బీ. కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్, వాల్మార్ట్ ఇండియా అపాయింట్స్ దేవేంద్ర చావ్లా యాజ్ ఈవీపీ అండ్ సిఓఓ. దేవేంద్ర చావ్లాని వాల్మార్ట్ ఇండియాకి ఈవీపీ అంటే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ సిఓఓ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. వాల్మార్ట్ ఇండియా అనేది ఒక యుఎస్ బేస్డ్ వాల్మార్ట్ స్టోర్స్ కంపెనీకి ఒక సబ్సిడరీ అండ్ బ్రాంచ్ ఇండియాలో ఉంది. దానికి ఈ దేవేంద్ర చావ్లాని ఈవీపీ అండ్ సిఓఓగా అపాయింట్ చేశారు. He will lead merchandising, marketing and omni-channel functions for Walmart India's cash and carry business. ఈ పొజిషన్స్లో ఆయన వ్యవహరిస్తారు. ఈయన ఆల్రెడీ ఫ్యూచర్ కన్జ్యూమర్ లిమిటెడ్ అండ్ గ్రూప్ ప్రెసిడెంట్ ఫుడ్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ ఫ్యూచర్ గ్రూప్ ఆల్రెడీ ఈ పొజిషన్స్లో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం వాల్మార్ట్ ఇండియాకి ఈవీపీ అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారు. ఎవరు? దేవేంద్ర చావ్లా. నెక్స్ట్, SEBI approves appointment of ధీరేంద్ర స్వరూప్ యాజ్ బిఎస్సి చైర్మన్. అసలు సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సెబీ ధీరేంద్ర స్వరూప్ని బిఎస్సి చైర్మన్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చైర్మన్గా అపాయింట్ చేసింది. ఈయన ఆల్రెడీ ఉన్న సుధాకర్ రావు గారిని రీప్లేస్ చేస్తారు. నెక్స్ట్, he was the former chairman of the Pension Funds Regulatory and Development Authority. ప్రీవియస్గా ఈయన పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఎవరు? ధీరేంద్ర స్వరూప్. నెక్స్ట్, సంజయ్ బారు అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ FICCI.
FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సెక్రటరీ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సంజయ్ బారు. సంజయ్ బారు అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. He succeeds A. Deedar Singh, who served as Secretary General for 5 years. Deedar Singh అనే ఆయన ప్లేస్లో సంజయ్ బారు అపాయింట్ అయ్యారు. The Federation of Indian Chambers of Commerce and Industry is an association of business organizations in India. ఇండియాలో ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నిటికి ఒక అసోసియేషన్ అన్నమాట ఈ FICCI. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సంజయ్ బారు అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ FICCI. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్కి వెళ్దాము. ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటంటే హసాన్ రౌహానీ స్వాన్ ఇన్ యాజ్ ఇరాన్స్ ప్రెసిడెంట్ ఫర్ సెకండ్ టర్మ్ ఈయన ఎలెక్ట్ అయ్యారు. ఎవరు? హసాన్ రౌహానీ. యాజ్ పర్ ఇరాన్స్ ఎలక్షన్ లా, a president-elect is required to get the leader's approval before being sworn in before the parliament. Rouhani won the re-election in May 2017 after securing 57% of votes. He defeated his main contender Ibrahim Raisi. ఆయన డిఫీట్ చేసి 57 votes ఈయనకి వచ్చాయి. ఈ ఎలక్షన్స్ ఆల్రెడీ మే 2017లో జరిగాయి. ఇప్పుడు ఆయన పవర్స్ యూజ్ చేసుకోవడం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మేలో ఎలక్షన్స్ జరిగాయి. సెకండ్ టర్మ్ ఈయన ఎలెక్ట్ అయ్యారు. ఎవరు? హసన్ రౌహానీ. అండ్ ఇరాన్స్ క్యాపిటల్ ఏంటి? తెహ్రాన్. అండ్ ఇరాన్స్ కరెన్సీ ఇరానియన్ రియల్. సో అవి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటి? ప్రెసిడెంట్గా ఎవరు ఎలెక్ట్ అయ్యారు? హసన్ రౌహానీ. అండ్ ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, కరెన్సీ ఇరానియన్ రియల్. Next, Peter O'Neill re-elected as Prime Minister of Papua New Guinea. Papua New Guinea కి ఈ కంట్రీకి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ రీ-ఎలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ ఈయన ఉన్నారు, మళ్ళా ఈయనే ఎలెక్ట్ అయ్యారు. ఎవరు? పీటర్ O'Neill. The election has been widely criticized because thousands of voters were excluded and there were బ్లేజింగ్ అబ్యూజెస్ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాసెస్. అసలు ఎలక్షన్స్ అన్నిటి గురించి అండ్ చాలా మంది ఓటర్స్ని ఎలక్షన్లో పాల్గొనకుండా చేయడం వల్ల ఇది చాలా క్రిటిసైజేషన్ అనేది జరుగుతుంది ఈ ఎలక్షన్ మీద. అండ్ హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. పీపుల్స్ నేషనల్ అండ్ ఇన్ కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే లాలిబు పంగా. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటి? పాపు న్యూ గునియాకి క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ మారిస్బే. అండ్ కరెన్సీ వచ్చి పాపు న్యూ గునియన్ కినా, దీని కరెన్సీ. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటి? పిఎంగా ఎవరు రీఎలెక్ట్ అయ్యారు? పీటర్ O'Neill. అండ్ క్యాపిటల్ వచ్చి పోర్ట్ మారిస్బే అండ్ కరెన్సీ వచ్చి పాపు న్యూ గునియన్ కినా. ఈయన ఏ పార్టీకి చెందిన ఆయన? పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్, సెవెంత్ మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ హెల్డ్ ఇన్ షాంఘై, చైనాలో 7th మీటింగ్ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ కి 7th మీటింగ్ షాంఘై చైనాలో జరిగింది. ద 7th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ అన్నింటిలో ఒక గ్రూప్గా ఏర్పడినాయి. ఈ కంట్రీస్ అన్నిటికి కలిపి ట్రేడ్ మినిస్టర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు. ఎక్కడ? షాంఘై, చైనాలో ఉన్న షాంఘై ప్లేస్లో ఈ మీటింగ్ అనేది జరిగింది. A 6-member delegation led by Commerce and Industry Minister Srimati Nirmala Sitharaman along with Ambassador J.S. Deepak, PR to WTO participated in the meetings. Mr. Zhongshan, Minister of Commerce from China, presided over the meetings. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటి? ఎవరు అటెండ్ అయ్యారు? మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ అండ్ చైనా యొక్క మినిస్టర్ ఆఫ్ కామర్స్
మిస్టర్ జాంగ్ షాన్ కూడా ఈ మీటింగ్ ని ప్రిసైడ్ చేశారు. ఆల్రెడీ మనకి 8th బ్రిక్స్ సమిట్ అనేది 16th అక్టోబర్ 2016 గోవాలో జరిగింది. 8th బ్రిక్స్ సమిట్ ఇది అన్ని దేశాలు, బ్రిక్స్ దేశాలు అన్ని కలిపి ఇక్కడ ఒక సమిట్ ని ఏర్పాటు చేసుకున్న. ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది? గోవాలో 2016 అక్టోబర్ 16th జరిగింది. నెక్స్ట్, Union Cabinet approves MOU between India and BRICS to set up BRICS Agriculture Research Platform. మన యూనియన్ క్యాబినెట్ ఇండియా యొక్క యూనియన్ క్యాబినెట్ అండ్ బ్రిక్స్ కంట్రీస్ కి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేన్ని సెటప్ చేయడానికి, బ్రిక్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ ని సెటప్ చేయడానికి ఒక MOU అనేది అప్రూవ్ చేసింది. The Union Cabinet approves Memorandum of Understanding between the India and Brazil, Russia, India, China, South Africa, BRICS countries for the establishment of BRICS Agriculture Research Platform. Agriculture Research Platform ARP. BRICS ARP ని సెటప్ చేయడం కోసమని మన ఇండియా అండ్ బ్రిక్స్ కంట్రీస్ తో ఒక ఒప్పందం అనేది చేశారు. During the 7th BRICS summit held in July 2015 at Ufa in Russia, Prime Minister Narendra Modi established a BRICS Agriculture Research Center, a gift to the entire world. ఈ ప్రపంచానికి ఒక గిఫ్ట్ కింద ఈ బ్రిక్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అని 2015 బ్రిక్స్ సమ్మిట్ లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక తీర్మానం చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడు MOU అనేది సైన్ చేశారు. So the central government will promote sustainable agriculture development and poverty elevation through strategic కోఆపరేషన్. బ్రిక్స్ దేశాలతో కూడా మనం కొంచెం కోఆపరేటివ్ గా ఉండి మన అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి తగ్గ ప్రణాళికలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేయబోతుంది. నెక్స్ట్, ఇప్పుడు నేషనల్ న్యూస్కి వద్దాము. మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ 2 ఆన్లైన్ పోర్టల్స్, మహా DBT అండ్ మహా వస్తు అనే 2 ఆన్లైన్ పోర్టల్స్ ని మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసిందంటే టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా కిరోసిన్ కానీ, లేదంటే ఏదైనా సబ్సిడీస్ కానీ, లేదంటే LPG సబ్సిడీస్ కానీ, లేదంటే పెన్షన్స్ కానీ, డిజేబుల్ పర్సన్స్ కానీ, ఉమెన్ కానీ, లేడీస్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, వీళ్ళందరికీ జరిగే ఏదైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటే వాళ్ళకి కొంత పెన్షన్ అనేది ఇస్తారు. దానికి ఉపయోగపడేలాగా మహారాష్ట్ర గవర్నమెంట్ 2 ఆన్లైన్ పోర్టల్స్ ని లాంచ్ చేసింది. అవేంటి? మహా DBT అండ్ మహా వస్తు. ఇక్కడ మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ సీఎం ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్. It is the first state in the country to launch such a system that will provide direct benefits with Aadhaar authentication. ఆధార్ నెంబర్ తో అనుసంధానిస్తారు. సో ఆధార్ నెంబర్ ద్వారా ఎవరెవరికి ఏ బెనిఫిట్స్ వెళ్తున్నాయి అనేది క్లారిటీ అనేది వస్తుంది ఈ పోర్టల్స్ ద్వారా. మహా DBT పోర్టల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అనదర్ authenticated electronic mechanism that will enable direct transfer of benefits for over 40 schemes currently implemented. ఇప్పుడు 40 స్కీమ్స్ కరెంట్ గా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆధార్తో లింక్ చేసి ఎవరన్నా ఫ్రాడ్స్ ఏమైనా ఉన్నారా, ఫ్రాడ్స్ ఏం లేకోకుండా చూడడం కోసం ఈ మహా DBT పోర్టల్ అనేది లాంచ్ చేశారు. మహావస్తు పోర్టల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ బిల్లింగ్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ త్రూ విచ్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ విల్ బి శాంక్షన్ విత్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. మనం ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటున్నాం, గవర్నమెంట్ అఫీషియల్స్ కి మనం ఏమి లంచం ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇంకా ఆన్లైన్ లోనే మన అప్లికేషన్స్ అన్ని పెట్టుకుంటే ఆన్లైన్ లోనే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అప్రూవల్ అనేది డైరెక్ట్ గా వస్తుంది. సో దానికి ఉపయోగపడేది ఏంటి? మహావస్తు పోర్టల్. నెక్స్ట్, CCEA approves new rail tracks in Tamil Nadu and Kerala. CCEA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. తమిళనాడులో అండ్ కేరళలో న్యూ రైల్ ట్రాక్స్ ని అరేంజ్ చేయడానికి అప్రూవల్ అనేది ఇచ్చింది. డబులింగ్ ఆఫ్ ట్రాక్స్ ఆఫ్ 3 రైల్వే లైన్స్ అండ్ దేర్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ. ఉన్న ట్రాక్స్ ని డబుల్ చేయడానికి 3 రైల్వే లైన్స్ 3 ప్లేసెస్ లో అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం కోసం. ఎక్కడెక్కడ? తమిళనాడు అండ్ కేరళ. ద కమిటీ chaired by Prime Minister Narendra Modi approved the construction of an electrified
second line between Vanchi Maniyanch Nagaroli via Tirunelveli, Madurai, Vanchi and Maniyanchu Tuticorin and Thiruvananthapuram in Kerala and Kanyakumari. ఈ ప్లేసెస్ లో ఈ 3 లైన్ రైల్వే లైన్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. The estimated cost of the Vanchi Maniyanchi Nagarkol via Tirunelveli project will be 1003.94 crores. ఈ ప్రాజెక్ట్ అనేది 2020 and 21 లోపు కంప్లీట్ అవ్వాలని చూస్తున్నారు. ఎవరు అప్రూవ్ చేశారు? CCEA, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఎక్కడెక్కడ? తమిళనాడు అండ్ కేరళ. నెక్స్ట్, Union Cabinet approves MOU between India and Spain on cooperation in renewable energy. MOU అనేది ఇండియా అండ్ స్పెయిన్ అగ్రీ చేశాయి దేని మీద? కోఆపరేషన్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీలో రెండు దేశాలు సహకరించుకుంటాయి అనడానికి ఒక MOU సైన్ చేశాయి. ఇట్ ఎయిమ్స్ అట్ స్ట్రెంథనింగ్ బయోలాటరల్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. రెండు దేశాల మధ్య కోఆపరేషన్ ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ MOU అనేది సైన్ చేశారు. ద బోత్ సైడ్స్ విల్ ఎస్టాబ్లిష్ ద basis for a cooperative institutional relationship to encourage and promote bilateral cooperation. ఇక్కడ మనకి మెయిన్ విషయం ఏంటంటే స్పెయిన్ క్యాపిటల్ వచ్చి మాడ్రిడ్ అండ్ కరెన్సీ వచ్చి యూరో. క్యాపిటల్ మాడ్రిడ్ అండ్ కరెన్సీ యూరో అండ్ పిఎం ఏమో మారియానో రాజో పిఎం. ఇక్కడ ఇండియా ఏ దేశంతో కోఆపరేషన్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ MOUని సైన్ చేసింది? స్పెయిన్తో సైన్ చేసింది. నెక్స్ట్, యూనియన్ పార్లమెంట్ పాసెస్ IIIT అమెండ్మెంట్ బిల్ ఇన్ 2017. IIIT యూనియన్ బిల్ అనేది పాస్ చేశారు పార్లమెంట్ లో. IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. The bill modifies the composition of the search cum selection committee which recommends names to the central government. It permits the board of governor of institutes to appoint assistant professors and all the posts above that level as well. ఈ ప్రొఫెసర్స్ ని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని అపాయింట్ చేయడానికి ఆ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కి ఇస్తున్నట్టు ఈ బిల్ పాస్ చేశారు. IIIT బిల్. IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్, లోక్సభ passes 2 key bills for the implementation of GST in Jammu and Kashmir. లోక్సభలో 2 బిల్స్ పాస్ అయ్యాయి. జిఎస్టి జమ్మూ కాశ్మీర్ లో ఎలా అమలు అవ్వాలి అనే దాని గురించి. ఏమేమిటి? CGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎక్స్టెన్షన్ టు Jammu and Kashmir bill and integrated goods and services tax IGST. The first bill approves for the extension of Central Goods and Services Tax Act 2017 to Jammu and Kashmir. Under this different constitution procedure, President Pranab Mukherjee introduced 2 ordinances regarding the introduction of GST. 2 ordinances ni introduce chesaru President Pranab Mukherjee. Next, MCX and Mahindra Agri sign MOU for agriculture related price information. Agriculture price information ni రిలేట్ చేస్తూ MCX అంటే మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, MCX మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ అండ్ మహేంద్ర అగ్రి సొల్యూషన్స్. మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ కి ఒక సబ్సిడరీ గ్రూప్ మహేంద్ర అగ్రి సొల్యూషన్స్. ఈ 2 ఒక MOUని సైన్ చేశాయి. దేని గురించి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్, వ్యవసాయానికి సంబంధించిన ధరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి. MCX Multi Commodity Exchange of India Limited and Mahindra Agri Solutions. This information will be available on the recently launched mobile application My Agri Guru, which is available for free on Google Play Store. వీళ్ళు ఒక మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. ఏంటది? మై అగ్రి గురు. బ్యాంకింగ్ చూద్దాము. SBI and Samsung collaborate to at Digital India Initiative. ఆల్రెడీ ఇండియా రన్ అవుతుంది, దాన్ని ఇంకా ఇనిషియేట్ చేయడానికి అంటే ఇంకా అడ్వాన్స్ చేయడం SBI అండ్ సామ్సంగ్ కొలాబరేట్ అయినాయి. ద SBI అండ్ సామ్సంగ్ ఇండియా announced availability of Samsung Pay for higher variants
SBI debit card to advance Digital India. It is currently available on Samsung smartphones. It enables consuming offline payments without the need of physical card. ఆఫ్లైన్ చేసుకోవడానికి మన చేతిలో లేకపోయినా ఆఫ్లైన్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ 1.5 మిలియన్ పాయింట్ ఆఫ్ సేల్, POS అంటే పాయింట్ ఆఫ్ సేల్. మనం ఏదైనా కొంటున్నాము కానీ మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు పాయింట్ ఆఫ్ ఆ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. మెషిన్స్ అక్రాస్ కంట్రీ త్రూ ఇట్స్ మ్యాగ్నెటిక్ ట్రాన్స్మిషన్, MST అంటే మ్యాగ్నెటిక్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ ద్వారా సామ్సంగ్ అండ్ SBI కొలాబరేట్ అయ్యి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కోసం పాయింట్ ఆఫ్ సేల్ కార్డ్స్ ని లాంచ్ చేసింది. మ్యాగ్నెటిక్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. నెక్స్ట్ స్పోర్ట్స్ చూద్దాము. భారత్ గౌరవ్ అవార్డ్ బై ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ టు హాకీ ప్లేయర్ ధనరాజ్ పిల్లై. హాకీ ప్లేయర్ అయిన ధనరాజ్ పిల్లై ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ భారత్ అవార్డ్ ని ఇచ్చింది. ఈయన ఒక హాకీ కెప్టెన్, ఇదికు ఫార్మర్ ఇండియన్ హాకీ కెప్టెన్. అండ్ గుర్వేందర్ సింగ్ కేమో ఫుట్బాల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. ధనరాజ్ పిల్లైకేమో భారత్ గౌరవ్ అవార్డు, గుర్వేంద్ర సింగ్ కే ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బొడ్డుపల్లి అమిత్ ఏమో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. అండ్ ఫార్మర్ ఇండియన్ ఇంటర్నేషనల్ సుభాష్ భౌమిక్, ఏ మెంబర్ ఆఫ్ 1970 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నింగ్ నేషనల్ ఫుట్బాల్ టీమ్. 1970లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ గెలిచిన మన ఫుట్బాల్ టీమ్ లో మెంబర్ అయిన సుభాష్ భౌమిక్ కి అండ్ సయ్యద్ నజీముద్దీన్, నేషనల్ టీమ్ కోచ్ అయిన సయ్యద్ నజీముద్దీన్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ హర్మన్ప్రీత్ కౌర్ అపాయింటెడ్ యాజ్ DSP బై పంజాబ్ గవర్నమెంట్. మొన్న జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో బాగా ఆడినందుకని హర్మన్ప్రీత్ కౌర్ కి DSPగా అపాయింట్ చేశారు పంజాబ్ గవర్నమెంట్. ఈ అపాయింట్ చేసిన వరకు ఆమెకి ఒక 5 lakh చెక్ ని అందజేశారు. అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ అమరేంద్ర సింగ్, ఈ రెండు ఇంపార్టెంట్. హర్మన్ప్రీత్ కౌర్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరేంద్ర సింగ్. నెక్స్ట్ టెక్నాలజీ చూద్దాము. ఇండియన్ ఆర్మీ డెవలప్స్ హమ్రాజ్ యాప్ ఫర్ సోల్జర్స్ టు ట్రాక్ ప్రమోషన్స్ అండ్ పోస్టింగ్స్. ఇండియన్ ఆర్మీలో జరిగే ప్రమోషన్స్ అండ్ పోస్టింగ్స్ కోసం ఉపయోగపడే హమ్రాజ్ యాప్ అనే దాన్ని డెవలప్ చేశారు. దిస్ యాప్ విల్ ఆల్సో ఎనేబుల్ సోల్జర్స్ టు వ్యూ దేర్ మంత్లీ శాలరీ స్లిప్స్. వాళ్ళు మంత్లీ శాలరీ స్లిప్స్ చూసుకోవడానికి కూడా ఈ హమ్రాజ్ యాప్ అనేది యూజ్ అవుతుంది. ద హమ్రాజ్ మొబైల్ యాప్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ హౌస్ బై ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ యాప్ ని డెవలప్ చేశారు. ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఇన్స్టాలేషన్ హ్యాస్ బీన్ లింక్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఆధార్ డీటెయిల్స్. ఆర్మీకి సంబంధించింది కాబట్టి ఆధార్ డీటెయిల్స్ అనేది చెక్ చేశాక అప్పుడే మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ 3rd August 2017. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా యూజ్ అయ్యింది అని అనుకుంటే అది కూడా మాకు చెప్పండి, ఎందుకంటే అదే మాకు బూస్ట్ని ఇస్తుంది. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.